ఇంకా గగన్ తాగి పడిపోవడం చూసి శారద తెగ బాధపడుతూ ఉంటుంది, ఇలా అయిపోయాడేమో అని చెప్పి. ఇంకా అక్కడ భూమి కూడా తెగ ఏడుస్తూ ఉంటుంది, గగన్కి దూరం అయిందని చెప్పి. శరత్చంద్ర బాధపడుతూ ఉంటాడు, నా వల్ల భూమి తన ప్రేమను కోల్పోయింది, జీవితంతో నన్ను తన ప్రేమ కోల్పోవడం నేనే కారణం అని చెప్పి. ఇంకా అపూర్వ మీద అంతా నమ్మలేక జీర్ణించుకోలేక అలాగ ఉంటూ ఉంటుంది, ఏం జరుగుతుందో అని చెప్పి. ఇంకా పొద్దున వెంటనే శారద ఇంటికి వస్తే శరత్చంద్ర వాళ్ళ ఇంటికి గగన్ బాగా చూడలేక ఇంకా శరత్చంద్ర కాళ్ళ మీద పడి ఇలా అంటూ ఉంటుంది, నేను గగన్ భూమి పెళ్లి గురించి ఏదైనా చేస్తానండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా అపూర్వ అక్కడే ఇలా ట్రిక్లాగా అంటుంది, మేము ఏమడిగినా నువ్వు చేస్తానంటే నువ్వు కేపీకి వెంటనే విడాకులు ఇవ్వాలి, అప్పుడే మేము పెళ్ళికి ఒప్పుకుంటాం, మాకు ఏదో ఒక న్యాయం జరగాలి కదా అని చెప్పి అంటూ ఉంటుంది అపూర్వ. ఇంకా శరత్చంద్ర అపూర్వ మాట విని అవును అవును అన్న టైప్లో అలుపుతూ ఉంటాడు. ఇంకా విన్న వెంటనే శారద షాక్ అయిపోతుంది, కేపీకి విడాకులు ఇమ్మన్నారని చెప్పి. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామా ఫ్రెండ్స్ ఏం జరుగుతుందో అని చెప్పి. గగన్ పెళ్ళి గురించి అని చెప్పి శారద కేపీకి విడాకులు ఇవ్వడానికి ఒప్పుకుంటుందా లేదా అని చెప్పి. శరత్చంద్ర కూడా ఒప్పుకుంటాడా భూమిని పెళ్లి చేయడానికి గగన్తో. శారద ఒప్పుకున్న వెంటనే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్. థ్యాంక్ యూ.